హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే మేమైతే నైవేద్యం పెట్టుకుంటున్నాము. నైవేద్యం అంటే మామూలుగా ఎప్పుడు పెట్టేలా కాదు, కోడిని అయితే తీసుకొచ్చి దండం పెట్టుకున్నాం అనమాట. పెళ్ళైన కానీ ఎప్పుడు కోడిని అయితే మొక్కుకోలేదు, ఇదే ఫస్ట్ టైం మొక్కుకున్నాము. అంటే ముందు రోజు అనుకున్నాము కోయించాలని, అత్తయ్య గారు అనుకున్నారు దండం పెట్టుకోండి కోడిని తీసుకొచ్చి అన్నారు. సో అందుకని ఎప్పుడు సండే పెడతారు కదా చాలామంది. ఉగాది రోజు మామూలుగా పెడతారు, మా సండే అయితే మామూలుగా పెడతారు కదా కోడిని తీసుకొచ్చి. మాకు సండే కుదరదండి, ఎందుకంటే మా బాబు డ్యూటీకి వెళ్ళిపోతారు కదా, తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకని నేను ఇంకా మంగళవారం పెట్టుకుందాం అనుకున్నాము. మంగళవారం అయితే ఇంట్లో ఉంటారు కదా, కోడిని తీసుకురావడానికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట, మా చిన్నోని చూడడానికి కూడాను. నేను ఇక్కడ వంట చేసినా ఏం చేసినా ఆడిస్తూ ఉంటారు బయట తీసుకెళ్ళి, లేదంటే టీవీ చూపిస్తూ ఉంటారు. అత్తయ్య అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకొని టీవీ చూపిస్తారనమాట. అందుకని కొంచెం నాయిస్ వస్తుంది, ఏమనుకోకండి. ఎందుకంటే వీడియో మంగళవారం వీడియో, కాకపోతే నేను బుధవారం అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి డౌన్లోడ్ చేసేటప్పుడు మాత్రం యాప్ పని చేయలేదన్నమాట. డౌన్లోడ్ అవుతలేదు. చాలాసేపు వెయిట్ చేసామన్నమాట, 1 అవర్. ఒకసారి అయితే 1 అవర్ వెయిట్ చేసాము, సగం వీడియో డౌన్లోడ్ అయ్యి మెల్చిలో ఆగిపోయింది. ఇంకా యాప్ తీసి మళ్ళీ ఇంకో యాప్ క్రియేట్ చేసి దాంట్లో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చాక మళ్ళీ అది ఉండిపోయింది. సో అందుకని మళ్ళీ కొంచెం లేట్ అవుతుందన్నమాట. ఇంక ఇన్షార్ట్లో చేసేద్దామని చెప్పి ఇన్షార్ట్లో చేస్తే మాత్రం దీంట్లోకి నాయిస్ తీయడానికి లేదు, అందుకని నాయిస్ ఎక్కువ వస్తుందన్నమాట. ఈ యొక్క వీడియోకి అడ్జస్ట్ కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాత్రం మంచిగా వస్తుంది, నాయిస్ లేకుండా అండ్ క్లారిటీగా వస్తుందన్నమాట వీడియో అయితే. అనుకోకండి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఏంటి తాగుతున్నాం పొద్దున అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే జీలకర్ర వాటర్ తాగాను అనమాట. ఎందుకంటే మా చిన్నోడు పుట్టిన కాడి నుంచి జీరా వాటర్ మా చిన్నోడికి ఇచ్చేవాళ్ళు అలవాటు. మేము తాగుతేనే కానీ మా చిన్నోడు తాగుతలేదు ఈ మధ్య, అందుకని వాడితో పాటు మేము తాగేస్తున్నాం అనమాట జీరా వాటర్. అయితే మేము తాగుతూనే వాడు తాగుతాడని చెప్పేసి మా బావ, నేను, మా అత్తయ్య తాగుతూ ఉన్నాము. ఆడి కళ్ళ ముందు మేము ఏం తాగుతున్నామో చూపించి మరీ తాగాలి, అప్పుడు తాగుతాడు. వీక్లీ 3 టైమ్స్ తాగుతాము. ఇంకా కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట. మాకు హాఫ్ అన్ అవర్ అయింది, జీరా వాటర్ తాగిన హాఫ్ అన్ అవర్కి బ్రష్ చేసి అప్పుడు తాగుతాము అనమాట కాఫీ అయితే. ఇంకా గారెలు అయితే వేసేస్తున్నాను. నైట్ నేను ఆల్రెడీ తడిగుడ్లు పెట్టేశాను అనమాట, ఇల్లంతా కిచెన్ కడిగేసి తడిగుడ్లు పెట్టేశాను. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఇబ్బంది ఏమి ఉండకూడదు అని చెప్పేసి నైట్ పప్పు నానబెట్టడం వల్ల పొద్దున్న లెగ్గానే స్నానం చేసి గ్రైండర్ అయితే వేసేసాను. అందుకని పప్పు అయితే నలిగిపోయిందనమాట పాలు మరిగే లోపల. ఇంకా గారెలు అయితే వేస్తున్నాను. ఎక్కువ ఏమీ వంటలు అయితే చేయలేదు, ఎందుకంటే టైం సరిపోవట్లేదు అనమాట. మా చిన్నపిల్లోడు వాళ్ళ అత్తమాను పిలుస్తూనే ఉన్నాడు, ఏదో అలా చేస్తూ ఉంటాడు కదా, అందుకని ఎక్కువ ఏమి పనులు పెట్టుకోకూడదు అనుకున్నాను. అందుకని జస్ట్ బూరెలు అండ్ గారెలు, పులిహోర, దద్దోజనములు కలపలేదు, పెరుగన్నం పెట్టేశాను. ఇంకా ముద్దపప్పు అన్నం పెట్టాను అనమాట, వడపప్పు, బెల్లం, పానకం పెట్టాను. పాయసం చేద్దాం అనుకున్నాను, పరమన్నం కానీ పాయసం కానీ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే లాస్ట్లో చేద్దాం అనుకున్నాను, కానీ టైం సరిపోలేదన్నమాట. మా చిన్నోడు మధ్యలో పేచి పెడతా ఉంటే మా చుట్టూ తిరుగుతామే సరిపోయింది మాకు, అందుకని ఇంకా కుదరలేదు. కోడిని అయితే తీసుకొని వచ్చేసాము. కోడి కొన్నాం గాయస్. డాడీ కోడికి హాయ్ చెప్పు. కొత్తిమీర కోస్తున్నారు మామగారు. మై ఆవిడ రెడీ అవుతుంది. నాన్న లిఫ్టింగ్ చేసి దీన్ని 350 పెట్టుకున్నాం. కేజీన్నర ఉంది, 3 రోజులు వస్తుంది. అమ్మోరికి మొక్కి ఏట కోస్తాం గాయస్. మళ్ళీ 1, 2, 3 అట తాగుతుంది చూడు. కూర్చో నాన్న దగ్గర. వాటర్ తాగుతుందే, భలే తాగుతుందమ్మా. నేను పెడితే తాగనన్నది మీ నాన్న ఎడితే తాగుతుందా అమ్మా?
నాది అంటే నక్షత్రం దుర్గం తల్లిదే అదే పేరు. నాది పేరు దుర్గం తల్లిదే దివ్య. డిస్టర్బ్ చేయకు గణబాబులాగా. ఏమ్మా మంచినీళ్ళు తాగవా? సరే ప్రశాంతంగా ఉండు. ఒక గంట తర్వాత నీకు స్వర్గలోకమే. ఆడి పాముతాడేటే పాము, కోని పాము. నీళ్ళు ఎడతావా? ఆడుతున్నావు దాంతో నువ్వు అనింది. దమ్ పెట్టుకుని రెస్ట్ తీసుకో కాసేపు. రెస్ట్ మిస్ అయిపోతావు. ఇంకా కోడిని తీసుకొచ్చి మా చిన్నోడు రియాక్షన్ చూసారో ఎలా చూస్తున్నాడో. చిన్నపిల్లలకి భలేగా అనిపిస్తుంది అనమాట ఏదైనా చూస్తే. ఇంకా కోడిని తీసుకొచ్చి నేనైతే పూజ అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ పైన పూజ కంప్లీట్ చేసిన తర్వాత కింద అమ్మవారికి నైవేద్యం పెడదాం అనుకున్నాను. సో అందుకని కిందంతా క్లీన్ చేస్తాను అనమాట, ముగ్గు పెట్టి చక్కగా. అప్పుడు నైవేద్యం పెట్టాను. మా చిన్నోడేమో మంచం మీద కూర్చొని దిగిపోయాడు. నేను వస్తానని చెప్పేసి దిగిపోతున్నాడు మంచం. అది చిన్న అట్టుమొక్క వేసాను అనమాట, అది తినేసాడంట. అది చూపిస్తున్నాడు. ఏదైనా తిన్నాడు కంప్లీట్ చేశాడంటే నాకు చేతికి ఇచ్చి చూపిస్తాడనమాట కంప్లీట్ చేస్తానని చెప్పేసి. సో అందుకని నేనే తీసుకోవాలి, ఇంకెవ్వరికి ఇవ్వడు. అందుకని నాకు ఇచ్చేసి గంట కొడతాకన్నా కూర్చున్నాడు అనమాట. ఒక్కొక్కసారి బాగానే మూడు బాగుంటే పూజ చేస్తాడనమాట. చూసారా గంట కొడుతున్నాడు, నేను పూజ చేస్తున్నాను కదా అని చెప్పేసి. ఎప్పుడు దండం పెట్టుకోరా అంటే ఇంట్లో దండం పెట్టుకోడు. ఎప్పుడు ఒక్కొక్కసారి బాగానే దండం పెట్టుకుంటాడు. అదే టీవీలో వచ్చినా సరే టీవీలో కూడా పెట్టుకుంటాడు అనమాట. దేవుడి సాంగ్స్ వచ్చినా దేవుడి వీడియోస్ వచ్చినా వెంటనే మేము చెప్పము, చూడగానే వెంటనే దండం పెట్టేసుకుంటాడు. ఇప్పుడు ఇంట్లో మాత్రం దండం పెట్టుకోనంటే అస్సలు పెట్టుకోవట్లేదు. రోజు అయితే అస్సలు దండమే పెట్టుకోలేదు. ఎంత బతిమాలినా సరే వాళ్ళ డాడీ బలవంతంగా పెట్టించాడు అనమాట దండం. ఇంకా పక్కన కూర్చొని గంట కొట్టేస్తూ ఉన్నాడనమాట. పూజ చేసేస్తాడంట. నేను వేస్తున్నాను కదా అక్షింతలు కుంకుమ అని చెప్పేసి, మా చిన్నోడు కూడా వేస్తానని చెప్పేసి జల్లుతూ ఉన్నాడు. ఇంకా ఆల్రెడీ మేము కోడి కోసం తిరిగామన్నమాట. ఎందుకంటే చిన్న కోడి కొందాం అనుకున్నాం. మేము ఉండేది ముగ్గురమే కదా, తినేది తక్కువ. 1/2 కేజీకి చికెన్ తీసుకొచ్చినా నైట్కి ముక్కలు అవి మిగిలిపోతూ ఉంటాయి, తినలేము ఎక్కువగానే. అందుకని చెప్పేసి తక్కువ కేజీ ఉంటుందేమో అని చెప్పేసి తిరిగాము. కానీ కేజీ కోడి ఎక్కడ దొరకలేదు. సరే కదా కేజీన్నర ఉంది కేడు అని చెప్పేసి అది తీసుకొని వచ్చేసాం. మా బాబు ఎందుకు అలా అరుస్తున్నారనమాట, ఆల్రెడీ ఉన్నారని చెప్పాను కదా పక్కన. ఎట్లా అత్తమాను ఏదోటి అంటూ ఉంటుంది, అంటే గోడలకి చెవులు ఉంటాయి అంటారు కదా, అలాగా పక్కన నుంచొని వింటూ ఉందన్నమాట. మేము ఏదో సరదాగా మాట్లాడుకుంటుంటే అందుకని ఆవిడకి వినిపించాలని గట్టిగా అరుస్తూ ఉన్నాడు అనమాట. ప్రతిదానికి చేపలు కొన్నా అది కొన్నా, ఏం చేపలు కొన్నాము అది దీన్ని కావాలని బయటకు వచ్చి అరుస్తూ ఉంటుంది. ఇంక మా బావ అందుకని కావాలని అరుస్తూ ఉన్నాడు, వాడు వినాలని చెప్పేసి. గోడల చెవులు ఉన్నాయి అది ఇది అంటున్నాడు అనమాట. ఇంకా వాళ్ళ గురించి మనకి ఎందుకులేండి. నా కొడుకు చూసారా, ఆల్రెడీ నైవేద్యం పెట్టేశాను కదా, అందుకని కింద వదిలేసాను అనమాట. మా చిన్నడు కింద ఉంటే తినాలనిపిస్తే తింటాడు, లేదంటే తినడు. ఒక్కొక్కటి అలా చిన్న చిన్న మెతుకులు తీసుకొని తింటూ ఉన్నాడు. వాడికి నచ్చితే తింటాడు, పర్వాలేదు. లేదంటే అలా మూతలు తీసి మళ్ళీ వెంటనే పెట్టేస్తాడనమాట. అదొకటి ఉంటుంది మా చిన్నోడితో. అన్నీ చెక్ చేస్తున్నాడు అనమాట, ఏమేమి వండానా అని చెప్పేసి. వాడికి నచ్చింది వైట్ రైస్ ఎక్కువగా నచ్చుతుంది అనమాట. కొంచెం చిన్నగా తింటున్నాడు. అంటే దాంట్లో కర్రీ వేయాలి, కర్రీ లేదని చెప్పేసి నన్ను అడుగుతున్నాడు అనమాట. అని అడుగుతున్నాడు కూర ఏదని చెప్పేసి. ఇంకా మా బాబు అయితే స్నానం చేయడానికి వెళ్ళారు, దండం పెట్టుకుందామని చెప్పేసి. మీరు నైవేద్యం పెట్టుకున్నారా కామెంట్ చేయండి. చాలామంది నైవేద్యం అంటే మామూలుగా పెడతారు, కొంతమంది కోడిని కోసుకుంటారు, మేకలు కోసుకుంటారు, అలా ఉంటారు కదా. అమావాస్యకి ముందు పెట్టుకుంటారు, అమావాస్య రోజు పెట్టుకుంటారు. ఒక్కొక్కరు ఒక టైప్ చేస్తారు.
మేమైతే ఎప్పుడో చిన్నప్పుడు మా డాడీ ఉండేటప్పుడు మా మమ్మీ చేసేవారనమాట. నైవేద్యం పెట్టేవారు. మంత్లీ 2-3 టైమ్స్ అయినా సరే కోడిని అయితే నైవేద్యంగా పెట్టేవారు మా మమ్మీ అయితే మా డాడీ ఉన్నప్పుడు. తర్వాత మా డాడీ చనిపోయాక ఇంక మానేసాము. అప్పుడు నేను చిన్నదాన్ని కాబట్టి మా అమ్మ చేస్తే పూజ చేస్తే దండం పెట్టుకోవడం, కోడి చుట్టూ తిరగడం, వండితే ముక్కలు తినడం అంతే. అందుకని నాకు పెద్దగా ఏం తెలీదు. నాకు తోచినట్టు చేశాను. ఏదైనా పొరపాటు ఉంటే అమ్మవారిని క్షమించమని దండం పెట్టుకున్నాను. ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి. మీరైతే ఎవరు దండం పెట్టుకుంటూ ఉంటారు కదా, కోడిని దండం పెట్టుకుంటప్పుడు తెలుస్తుంది కదా మీకు నైవేద్యం పెట్టుకున్నప్పుడు. సో అందుకని ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి. ఇంక ఇదైతే దీనికి కడిగేసి బొట్టు పెట్టామన్నమాట. అంటే పసుపు రాసి బొట్టు పెట్టాము. అందుకని ప్రశాంతంగా అలా చూస్తూ ఉంది. దీనికి ఏదైనా చిన్న సౌండ్ వచ్చినా సరే మీదకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఎగిరి పడుతుంది పక్కనే. మా చిన్నోడిని ఎక్కడ కలుస్తుందేమో అని భయం. అందుకని మా చిన్నోడు దూరంగా ఉన్నామంటే ఆడుతూ ఉన్నాడు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి టిఫిన్ చేస్తాము. లేట్ అయితే మళ్ళీ బాగా లేట్ అయిపోతుంది అని చెప్పేసి 10:30 అలా అయ్యింది పూజ కంప్లీట్ అయ్యేసరికి. గబగబా టిఫిన్ చేసేసి ఇంకా మా బావ నేను మా చిన్నోడు కూడా బయలుదేరాడనమాట. నేను వస్తానని చికెన్ కొట్టించడానికి. మా బావుడేమో ఎదురు కూర్చుంటానని కొంతసేపు, వెనకాల కూర్చుంటానని కొంచెం సేపు ఆడుతూ ఉన్నాడు. నన్ను కూర్చోమని చెప్తున్నాడు అనమాట. ఈ మధ్య కొంచెం పెత్తనాలు ఎక్కువయ్యాయి. మేమేం చేయాలో కూడా ఆడే చెప్తున్నాడు. కోడి చూసారా ఎన్ని ఉన్నాయో. మేము ఫస్ట్ వచ్చినప్పుడు కోడిని తీసుకోవడానికి వచ్చినప్పుడు చాలా ఉన్నాయి. అప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే ఇంట్లో ఛార్జింగ్ లేదు, అసలు ఛార్జింగ్ లేదని చెప్పేసి ఫోన్ ఇంట్లోనే వదిలేసాము. 32 ఎంతో ఉంది ఛార్జింగ్. అందుకని ఇంట్లో వదిలేసాము, వీడియో షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ ముక్కలు కొట్టించడానికి వచ్చినప్పుడు మాత్రం చాలా తక్కువ అయ్యాయి. అంత ఈ గ్యాప్లో 1 అవర్ గ్యాప్లో చాలామంది కొనుక్కున్నట్టున్నారు వాళ్ళైతే. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి బిర్యానీ నేను వండాను అనుకోకండి, మా అత్తయ్య గారు వండారనమాట. ఎందుకంటే ఆదివారం వండాను. అదేంటంటే బియ్యం తగ్గించినప్పుడు వాటర్ కూడా తగ్గించాలి కదా. నేను అలవాట్లో పొరపాటు కొంచెం అదే సేమ్ వాటర్ వేసేసరికి ముద్ద అయిపోయింది. నేను మర్చిపోయాను. మా చిన్నోడు ఆడుతూ ఉన్నాడు కాలు కాడ కిచెన్లోని. వాడిని చూస్తూ మర్చిపోయి అలవాట్లో నీళ్ళు ఎక్కువ వేసేసాను. ఆ రైస్ తగ్గించినప్పుడు వాటర్ కూడా తగ్గించాను కదా, ఆ దిష్టిలో లేను. సో అందుకని ముద్ద అయిపోయింది అన్నం అయితే. ఆవుకే పెట్టేసాం బిర్యానీ. అందుకని మా అత్తగారిని వండమన్నాను. మా చిన్నోడు లోపల పాలు పట్టి పడుకోబెడదామని. ఆయన పడుకోబెట్టిలోగా అత్తి బిర్యానీ వేస్తారనమాట. మగ్గిందా లేదా అని నేనైతే కలిపి చూస్తున్నాను అనమాట. మా చిన్నోడు పడుకుని పోయాడు. లెగ్ పీసెస్ కొట్టించడం మా బావ ఎంతో ఇష్టంగా కొట్టించాడు అనమాట. మా వదినకి మా బావకి. పాపం మా వదినేమో తీరా కొట్టించిన తర్వాత మధ్యాహ్నం చెప్పారు మంగళవారం తినేదంట నాన్ వెజ్. సో అందుకని ఇంకా ఏం చేస్తాం, మేమే తినేసాము. ఇక్కడికి వచ్చేసి చికెన్ ఫ్రై చేశాను అనమాట. మనం ఏదో ఒక ప్రయోగం చేయకపోతే మనసు ఒప్పుకోదు కదా. సో అందుకని ఏం లేదండి, ఆయిల్ వేసి చికెన్ పీసెస్ వేసి బాగా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా, అదే గరం మసాలా, కారం, సాల్ట్ వేసాను అనమాట. కరివేపాకు మెయిన్ పాయింట్ అనమాట. కరివేపాకు వేసుకొని చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రైలో అయితే కరివేపాకు వేసుకుంటే. సో చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మా చిన్నోడు లేసిపోయాడు అనమాట. ఇల్లు తుడుద్దాము అన్నీ చాలా వరకు సర్దేశాను. ఇంక ఇల్లు తుడుద్దాము అనేసరికి మా చిన్నోడు లేసాడు. చూసారు ఎలాగ ఆడుతున్నాడు. ఇలాగే ఎక్కడ చూసాడో తెలీదు, అలా ఒంగొని నడుస్తున్నాడు. లాస్ట్ టైం ఒకసారి అలాగే మామూలుగా ఎక్కడో చెయ్యి వెనక్కి పెట్టి నడడం చూశాడు. అలాగే చెయ్యి వెనక్కి పెట్టి నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడేమో ఒంగొని నడుస్తాను ఎక్కడ చూసాడో తెలియదు కానీ ఒంగొని నడుస్తూ ఉన్నాడు అనమాట. ఏ చూస్తే అదే చేస్తూ ఉంటాడు మా బక్కోడు. ఇంకా భలే ఆడుతూ ఉంటాడు. ఉవ్వ అనేసి నన్ను ఎక్కిరిస్తూ ఉన్నాడు. ఒక చికెన్ అంటే చాలా ఇష్టంగా తింటాడు అనమాట. బిర్యానీ చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట. మనం తినిపించక్కర్లేదు, అన్నం అయితేనే మనం బలవంతంగా తినిపించాలి తప్ప బిర్యానీ చికెన్ పీసెస్ అయితే చిన్న ముక్కలు చేసేసి ప్లేట్లో వేసిస్తే వాడే తినేస్తాడనమాట. మీ ఇంట్లో పిల్లలు ఇలానే తింటారా కామెంట్ చేయండి. నాకు చిన్నది ఫస్ట్ టైం కదా, ఫస్ట్ పాప వల్ల నాకు కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అనమాట. వాడు ఏం చేసినా భలేగా అనిపిస్తూ ఉంటుంది. పిల్లలందరూ ఇలానే ఉంటారా, నా కొడుకు ఒకటేలాగా ఉంటాడా అని డౌట్ వస్తూ ఉంటుంది నాకైతే. ఇంకైతే భోజనాలన్నీ అయిపోయాక భోజనం వేయడానికే మాకు 2:30 అయ్యింది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా బయట కూర్చుని ఆడుకుంటుంటే ఐస్ క్రీమ్ వచ్చిందంట. ఐస్ క్రీమ్ బండి చివరి వినిపించగానే మా చిన్న డోర్ దగ్గర నుంచొని ఊ అని చెప్పేసి వాళ్ళ నాన్నని తీసుకెళ్ళిపోయి కొనిపించుకున్నాడు. అప్పుడే ఎంత పెద్దోడు అయిపోయాడో అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇదిలోకి ఏమొచ్చినా స్నాక్స్, సమోసాలు ఏమొచ్చినా సరే కొనమని తీసుకెళ్ళి చూపిస్తున్నాడు అనమాట. కొను అని చెప్పేసి. ఇంకా స్నాక్స్ ఏమైనా వస్తే ఎక్కువగా అలాంటి అవుట్ సైడ్ ఫుడ్ ఏం పెట్టను ఎక్కువగా. నేనైతే అప్పుడైనా ఎప్పుడెప్పుడో ఐస్ క్రీమ్ పెడతా ఉంటాము.
ఈ మధ్య ఇది కూడా స్టార్ట్ చేసాడనమాట. సెకండ్ టైం మేము ఐస్ క్రీమ్ పెట్టాం. ఎప్పుడు నేను ఐస్ క్రీమ్ కట్ట పెట్టకూడదు పిల్లలకి, ఎందుకంటే జలుబు చేస్తుంది కదా, అదొకటి భయం ఉంటుంది. అందుకని మరమరాలు లేదంటే అటుకులు ఉప్మా అలాంటివి పెడతానమాట. పర్వాలేదు కదా, మరమరాలు అటుపళ్ళు లేదంటే యాపిల్ కానీ కట్ చేసి ఇస్తే తింటాడనమాట. వీడు ఎంతో తినడు, కొంచెం తిన్నాడు. మిగతాది వాళ్ళ నాన్నకి వాళ్ళ డాడీకి తినిపించేసాడంట. తర్వాత నేను వాళ్ళు వచ్చే గ్యాస్ కరెక్ట్ టైంకి వచ్చాడు. గణబాబు బాగానే తీసుకొచ్చాడు. దేవుడి దగ్గర ఉంది తేగలవా తేనా వేసైతే మళ్ళీ వెళ్ళిపోతాయి బాబా, అయిపోతాయి. తీసుకొస్తాను ప్లేట్తో ఉన్నా. ఎక్కడికి కాదు ఇలేదు. ఒరే వజ్రం, నాన్న వజ్రం ఆడుకోకట్టు స్పూన్లో అది దీంట్లో వేసి మళ్ళీ గిన్నె వదిలేసాం ఒక్క బై. ఆ వజ్రం నుంచి చూడు. అయ్యో గణబాయ్ పడుతుందేమోనే. అది దగ్గరికి కూర్చున్నావు కొన్ని దగ్గర నవ్వుతున్నాడు. బాబు మెల్లగా తీయి, నుంచున్నాడు పడిపోతాడు. కలిపేసి అదో బాగానే తీసుకొచ్చా చిన్న, లోపల ఉన్నామా నీకు తెలియనే లేదు. అయ్యో అయ్యి తినేసిందే, తినేసిందా మావు. ఏం కావాలి? వాటర్ అప్పుడే ఇంకా పూర్తి తినలేదు, అప్పుడే నీళ్ళు వేసేస్తున్నావు దాని మీద. నీళ్ళు వేసేస్తాడట దాని మీద. పూర్తి తినలేదు అది. తినేసిందే, అందుకే నాకు కొద్దిగా ఉంది అది ఇచ్చాను. బిర్యానీ సరిపోతేమో అని పాడేసాను, ఇప్పుడే పాడేసాను రాత్రి ఇప్పుడు దాకా నుంచి. నీళ్ళు వేసేస్తావు ఆవుల మీద. నేను వేస్తానేది వెళ్ళండి అమ్మా. గన్నబాబు వేస్తాడట. ఏయ్ అమ్మా వేసాడు. ఇక్కడ వేస్తే ఆవులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అమ్మా. అయ్యయ్యో గణబాబు నీళ్ళు వేయచ్చు అలాగా. బుల్లి ఆవు చూడు భలేగుంది. భయ్య మళ్ళీ బంద్ చేసేస్తున్నా, పడిపోతావు లేదు ఇట్లాగి. నేను వేస్తానివి బంద్ చేసేస్తున్నాడమ్మా. నీ కొడుకు తీసుకోమ్మా. అలాగే నేను బయట తీరా తలుపు తీరా. నేను తినా, నేను నీళ్ళు ఎత్తనేది, నువ్వైతే వద్దు అడిగిచ్చి గొల్లం తినా. వద్దే గోకుమని మేరకు వచ్చిందనుకో వద్దా. నీళ్ళు ఎత్తలేడు, తలుపు తీసి బయటికి వెళ్ళి వేస్తాను అంటున్నాడు. అండి వెనకాల ఉన్నాడు, ఎత్తడట నీళ్ళు. ఆడే ఎత్తడేట ఆడితే ఏంచు పడిపోతాడు, కాలువలో జారిపోతే. నేను వెనకాల వెళ్ళిపోతా. అయ్యో బా ఒక తంతాని ఒరే కాలంలో పడిపోతారా. నువ్వు అటు వచ్చేయమ్మా, వెళ్ళిపోయినాయి కదా.
మా చిన్నోడు అల్లరి అలా ఉంటుందన్నమాట. ఆవులంటే చాలా ఇష్టం. అందుకని ఆవులకి అన్నం పెట్టమని మేము చూడలేదు. లోపల నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఆవులొచ్చాయి అని చెప్పేసి. ఇంకా గబగబా నైవేద్యం ఉంది కదా! అది పెట్టేసాము. వాటర్ పడతానన్నాడు. వాళ్ళ డాడీ బాటిల్ ఇచ్చాడనమాట. బాటిల్ తీసుకొని వచ్చాడు. ఇంట్లో పెడతాకి నీళ్ళు మాత్రం బాగానే మోస్తాడనమాట. వీడియో నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి. బాయ్.